హాట్ ఎయిర్ బెలూన్ షోలో పెను ప్రమాదం తప్పింది. టెక్నికల్ సమస్యతో హాట్ ఎయిర్ బెలూన్ ను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. గాల్లో ఎగురుతుండగా సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో నార్సింగి సర్కిల్ మణికొండ నెక్నాపూర్ చెరువు వద్ద అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు ఆపరేటర్లు. హాట్ ఎయిర్ బెలూన్ సేఫ్ గా ల్యాండ్ అవ్వడంతో అందులో ప్రయాణిస్తున్న వారు ఊపిరి పీల్చుకున్నారు. నార్సింగి సర్కిల్లో మణికొండ నెక్సాపూర్ చెరువు వద్ద అత్యవసరంగా హాట్ ఎయిర్ బెలూన్ ను ల్యాండ్ చేయడం జరిగింది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీగా దాన్ని ల్యాండ్ చేశారు. పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. హాట్ ఎయిర్ బెలూన్ సాంకేతిక సమస్యతో టెక్నికల్ సమస్యతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం జరిగింది. పెను ప్రమాదం తప్పింది. అందులో ఉన్న పర్యాటకులను సురక్షితంగా కిందికి దింపడం జరిగింది. సాంకేతిక సమస్యకు కారణాలు తెలియాల్సి ఉంది. సేఫ్ గా ల్యాండ్ అవడంతో సురక్షితంగా బయటపడ్డారు టూరిస్టులు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, నార్సింగి సర్కిల్లోని మణికొండ నెక్సాపూర్ చెరువు వద్ద సాంకేతిక సమస్యతో హాట్ బెలూన్ అత్యవసరం ల్యాండింగ్ అయిన నిన్న ఇటు తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఇటు గోల్కొండతో పాటు సికింద్రాబాద్ ప్యారడైజ్ సంబంధించిన గ్రౌండ్ లో కూడా దీనికి సంబంధించిన ఏర్పాటు చేశారు. కానీ దీనికి సంబంధించి నిన్న ఉదయం ప్రారంభించారు. దీనికి సంబంధించి హైదరాబాద్ ప్రజలు హాట్ బెలూన్ లో విహరించేందుకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కానీ అనుకోకుండా ఒక్కసారిగా హాట్ బెలూన్ లో సాంకేతిక సమస్య రావడంతో కూడా వెంటనే అందులో సంబంధించిన ఆపరేటర్స్ చాలా చాకచక్యంగా దీన్ని నక్సాపూర్ చెరువులో దింపిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఏం జరుగుతుంది, అందులో విన్న యాత్రికులు ఎవరైతే ఉంటారో వారు కూడా ఒక్కసారిగా కొంత షాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే చాకచక్యంగా ఇటు సంబంధించిన హాట్ బెలూన్ సంబంధించిన ఆపరేటర్ నక్సాపూర్ చెరువులో దింపడంతో వెంటనే అక్కడికి చేరుకుని దాన్ని మరొక ట్రక్ లో అక్కడికి తీసుకెళ్ళక సాంకేతిక సమస్యల కారణంగానే కొంత ఈ సమస్య తలెత్తినట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. థ్యాంక్ యూ కిరణ్ ఫర్ ద అప్డేట్స్. Aksha!